హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గేమ్స్ వెళ్తాను. ఎక్కడ గేమ్స్ అవుతున్నాయి? స్కూల్లో ఫ్రెండ్స్. మీ స్కూల్ నేమ్ ఏంటి? సంతేష్. వస్తారా మీరు అని అడుగు మరి ఫ్రెండ్స్. వస్తారా మీరు? డోరెన్ బ్యాట్స్. ఏ గేమ్స్ అవుతాయి చెప్పాలి. గెల్లు కలర్. ఆ? గెల్లు కలర్. అడుగు, నా డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? అడుగు. నేను తెచ్చుకోను ఫ్రెండ్స్. నా డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్? నా డ్రెస్ బాగుంది ఫ్రెండ్స్. నైస్ ఫ్రెండ్స్. నైస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూడండి. బాగుందా? అడుగు. బాగుందా? ఫ్లైంగ్ కిస్ ఇచ్చి. మళ్ళీ స్కూల్లో కలుద్దామా? మళ్ళీ స్కూల్లో కలుద్దామా? బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఎవరు అలా హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు? బిగ్ బాస్. బిగ్ బాస్లో హ్యాండ్ బ్యాగ్ అలాగే వేసుకుంటారా? నువ్వెందుకు వేసుకున్నావు? నేనే వేసానా? అవునా? స్కూల్లో గేమ్స్ ఆడతావు మరి? ఓకే, డన్. చలో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా పాప స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ జరుగుతుందనమాట. సో మనం అందరం వెళ్ళబోతున్నాం. సో అదేంటి అంటే ఫుడ్ ఫీస్ట్ అనమాట. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఫుడ్కి సంబంధించి చిన్న చిన్న గేమ్స్ పిల్లలకి సంబంధించినవి చాలా ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్స్ కొన్ని తీసుకోవాలి. మనం ఎంత అమౌంట్ ఇస్తామో దానికి తగ్గట్టు వాళ్ళు టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్స్ తీసుకొని మీకు నచ్చిన గేమ్ కానీ నచ్చిన స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ టోకెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఐటమ్కి తగ్గట్టు మీరు టోకెన్స్ ఇస్తే వాళ్ళు మీకు గేమ్స్ ఆడిపించడం కానీ ఆ ప్రోడక్ట్ మీకు ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు, ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏంటి అంటే ఆ టోకెన్స్ ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి కొంచెం ఇస్తారనమాట. సో అది బెస్ట్ అనిపించింది. అంతా మనం చూసినవే కామన్వే అండ్ బయట కూడా మనకి ఈజీగా దొరికేసిన థింగ్సే అండ్ అలాగే చిన్న చిన్న గేమ్సే. బట్ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మనం ఒకరికి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు సరదాగా ఆడి ఆ అమౌంట్ని పూర్ పీపుల్కి కానీ చారిటీకి కానీ ఇస్తే బాగుంటుందన్న కాన్సెప్ట్ ద్వారా వాళ్ళు పెట్టారనమాట. సో అందరూ చాలా మ్యాక్సిమం ఆల్ ద పేరెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆడారు, పిల్లలతో ఆడిపించారు, ఎంజాయ్ చేశారు. సో బాగుంది. మనం బాల్ని టచ్ చేయకుండా అలాగే 10th కప్ వరకు వేయాలి. పడకూడదు. పడితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వేయాలి. 1 minute ఈ క్యాండిల్స్ గేమ్ వచ్చేసి నేను ఆడా అనమాట. సో ఇక్కడ 12 or 11 క్యాండిల్స్ పెట్టారు. సో సింగిల్ మ్యాచ్ స్టిక్స్తో మనం వెలిగించాలి వితిన్ 1 minute టైమింగ్లో. సో బాగా అనిపించింది. సో నేను విన్ అయ్యా, నాకు ఒక స్టిక్కర్ ప్యాకెట్ వచ్చింది. సో యా.
చూపించు. నైస్, బాగున్నాయి. ఇది 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 ఎవరికి ఇది ఓకే. అదిగో ఆ స్టిక్కర్ ప్యాకెట్ రాగానే మా పున్ను పాప పట్టేసుకున్నది అనమాట. ఇదిగో ఇంకా బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాము. సో టోకెన్స్ ఉన్నాయి కదా అని చెప్పి పున్ను పాపకని ఒక బ్రాస్లెట్ తీసేసుకున్నాం. ఆ స్టిక్కర్ ప్యాకెట్ అనమాట. ఆ క్యాండిల్ గేమ్లో గెలిచామన్నమాట. సో ఇక్కడ క్రౌడ్ చూస్తే ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అసలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు. టీచర్స్ అయితే అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లలందరికీ అట్లనే కంట్రోల్ చేస్తూ టీచర్స్ అనమాట ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో. చాలా బాగా అనిపించింది. పైన క్లాస్ రూమ్స్లో మొత్తం అనమాట గేమ్ స్టాల్స్ పెట్టారు. సో ఇంకా కింద గ్రౌండ్లో అంతా కూడా మనకి ఫుడ్ స్టాల్సే ఉంటాయి. ఒక సైడ్ వెస్ట్రన్ ఫుడ్ ఉంటుంది, ఒక సైడ్ మన నార్మల్ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ అన్నీ పిల్లలకి సంబంధించినవి ఉంటాయి. అండ్ చూశారు స్కూల్ అంతా అసలు నిండిపోయింది పేరెంట్స్తో స్టూడెంట్స్తో. సో మంచిగా ఎంజాయ్ అయిపోయిందనమాట. మేము ఉన్న టోకెన్స్తో మురి మిక్చర్, అలాగే స్వీట్ కార్న్ అండ్ అలాగే ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాం. సో అవి తింటూ ఎంజాయ్ చేస్తూ స్కూల్ అంతా అలా చూసామన్నమాట. అండ్ ముందున చిల్డ్రన్స్ డే కోసం స్టేజ్ కొంచెం డెకర్ చేశారు. మా పాప అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసాం. సో మంచిగా అయితే పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇలాంటివి కొన్ని స్కూల్స్లో జరిపితే పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే పిల్లలతో పాటు మనం పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో వీళ్ళ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఎంజాయ్తో పాటు ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదనమాట ఈ స్కూల్ ప్రోగ్రామ్ మా పాపది.